తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇవాళ వరంగల్, ఆసిఫాబాద్ జిల్లాలో ఒకేసారి మెరుపు దాడులు చేశారు. ఆర్ఎంపీలు మెడికల్ షాపుల్లో సోదాలు నిర్వహించారు. గుర్తింపు లేని నకిలీ మందులు పెద్ద మొత్తంలో ఉన్నట్లుగా గుర్తించారు. వరంగల్ గిర్మాజీపేట సాయి కిరణ్ పౌల్ట్రీ, వెటర్నరీ మెడికల్ షాపుల్లో సోదాలు చేశారు. పెద్ద మొత్తంలో 26 రకాల మందులను సీజ్ చేశారు. ఇటు ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మెడికల్ షాప్స్ లో రైడ్స్, నకిలీ ఆయుర్వేదిక్ మెడిసిన్ సిరప్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, వరంగల్, ఆసిఫాబాద్ జిల్లాలో డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇందులో ఎటువంటి నకిలీ మెడిసిన్స్ బయటపడ్డాయి? గత కొద్ది రోజులుగా తెలంగాణలోని మెడికల్ షాపులు, అదేవిధంగా ఆర్ఎంపీ డాక్టర్లకు సంబంధించిన క్లినిక్లపై తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు సోదాలు చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న వరంగల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేయడం జరిగింది. తనిఖీల్లో భారీగా నకిలీ మందులు ఉన్నట్టు గుర్తించడం జరిగింది. ఎక్కడి నుండి కొనుగోలు చేశారు, ఎప్పటి నుండి అమ్ముతున్నారు అనే దానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న మందుల విలువ 2.5 లక్షలు ఉంటుందని చెప్పేసి కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు చెప్తున్నారు. అయితే వెటర్నరీ మెడికల్ షాప్ తో పాటు ఆయుర్వేదిక్ సంబంధించిన ఒక మెడికల్ షాప్ లో భారీగా నకిలీ మందులు గుర్తించడం జరిగింది. వారిపైన కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు, డ్రగ్ కంట్రోల్ అధికారులు చెప్తున్నారు. తెలంగాణలో ఎక్కడో ఒక చోట నిత్యం డ్రగ్ కంట్రోల్ అధికారులు సోదాలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా నకిలీ మందులతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేటువంటి ఇలాంటి నకిలీ వాళ్ళపై కేసులు నమోదు చేసి కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి హెచ్చరికలు ఇస్తున్నప్పటికీ కూడా అక్కడక్కడ ఇంకా నకిలీ మందులతో మెడికల్ షాపులు చలామణి చేస్తున్నాయి. కాలం చెల్లిన మందులను కూడా అమ్ముతున్నారు. అలాంటి వారిపైనే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా వరంగల్, ఆసిఫాబాద్ లో కూడా 2 చోట్ల తనిఖీలు చేయడం జరిగింది. తనిఖీల్లో 26 రకాల వెటర్నరీ మందులను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సురేష్.